హలో మై డియర్ క్వీన్స్, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 ప్యాకెట్ల పాలు తీసుకోండి. ఈ పాలను స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టండి. ఒక పొంగు వచ్చేలోపు 2 నిమ్మకాయలని కట్ చేసుకొని సీడ్స్ తీసుకొని పెట్టుకోండి. ఒక పొంగు వచ్చిన వెంటనే మంటని సిమ్లో పెట్టేసి, అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి, మనం కట్ చేసుకున్న 2 నిమ్మకాయల్లో ఒక నిమ్మకాయ మాత్రమే ఇప్పుడు పిండండి. ఒక నిమ్మకాయ పిండిన తర్వాత మంటని సిమ్లోనే ఉంచి పాలు బాయిల్ చేస్తూనే ఉండాలి. ఒకసారి గంటతో కలిపేసి మీకు ఇట్లా లైట్గా కడల్స్ వచ్చిన తర్వాత ఈ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, లింక్ ట్యాగ్ చేస్తాను. దీని ద్వారా ఏంటంటే మనకి క్లాత్తో అయితే చేతులు కాలుతాయి కదా పిండేటప్పుడు, ఇక్కడ అంత అవసరం ఉండదు. సో నేను పాలని 2 సార్లు కాసుకుంటున్నాను. ఒకసారి కాసి స్టార్టింగ్ వచ్చిన కర్డల్స్ని తీసేసి, రెండోసారి మళ్ళీ కాసి నేను ఫస్ట్ కట్ చేసిన 2వ నిమ్మకాయను కూడా పిండుతాను. ఇలా చేస్తే ఏంటంటే మనకి పన్నీర్ అనేది చాలా క్లియర్గా వస్తుంది, అట్లాగే ఎక్కువగా వస్తుంది. సో ఇప్పుడు మొత్తం మళ్ళీ ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వేడి నీళ్ళని పడబోయాలి. ముందుగా ట్యాప్ తిప్పుతున్నాను ఎందుకంటే కింద పైప్ కాలొద్దని. సో వాటర్తో ఈ పన్నీర్ మొత్తాన్ని నిమ్మకాయ ఫ్లేవర్ పోయేంతవరకు కడుక్కుంటున్నాను. ఒక 2-3 టైమ్స్ కడిగితే సరిపోతుంది. ఇప్పుడు ఆ గిన్నెలో ఇది పెట్టి కింద ఏదైనా గిన్నె పెట్టుకొని వాళ్ళు దానికి ఒక మూత ఇస్తారు. ఆ మూతని ఇట్లా ఫిక్స్ చేసేసుకొని దానిపైన వెయిట్ పెట్టేసి ఒక 4 నుంచి 5 గంటలు పక్కన పెట్టేసేయండి. 5 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. కింద చూసారా వాటర్ అంతా కింద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మూతను కానీ మీరు తీస్తే క్లియర్గా కింద ప్లేట్తో సహా వస్తుంది. సో ఈ ప్లేట్ ఇవ్వటం వల్ల ఏంటంటే మనం కింద కేక్ టిన్స్ లాగా బేక్ చేసి ట్యాప్ చేసి తీసుకోవటం అవ్వదు. దీనికి ఏంటంటే ప్లేట్ సాఫ్ట్గా, అంటే చాలా డెలికేట్గా ఉంటుంది పన్నీర్ కాబట్టి. సో ఇట్లా వాడు ప్లేట్ మనకి డిటాచబుల్ ఇస్తే ఏంటంటే ప్లేట్తో సహా మనం పైకి తీసుకోవచ్చు. చక్కగా క్యూబ్స్లో కట్ చేసేసుకొని మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసి వారం రోజులు కదిలించకపోయినా సరే ఫ్రెష్గానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ట్రై చేసిన వాళ్ళు ఒకవేళ మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.